హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక ధాత్రి ఇలా అంటూ ఉంటుంది, నాకు తెలిసి జేడి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా తన డ్యూటీ తాను చేసింది. అయినా తను పోలీస్ ఆఫీసర్ కాబట్టి వేరే వ్యక్తులపైన తనకు పగలు ద్వేషాలు కానీ ఉండవు అని ధాత్రి అంటుండగా, నిషి అంటే తప్పు చేయని మా ఆయన్ని అరెస్ట్ చేయడం తప్పు కాదా అని నిషి అడుగుతూ ఉండగా, మనకి కనబడిందే నిజం అని అనుకోవడం తప్పు అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇక వైజయంతి అయినా మీరు ఆ జేడీకి ఎందుకు సపోర్ట్ చేసినట్టు అని వైజయంతి అడుగుతుండగా, సపోర్ట్ చేయడం ఏమీ లేదు పిన్ని, మనసుకి అనిపించింది చెప్తుంది అంతే అని అంటూ, పదధాత్రి మనం ఫ్రెష్ అవ్వడానికి వెళ్దాం అని అంటుంటాడు కేదార్. ఇక నువ్వు కూడా రెస్ట్ తీసుకో అమ్మా అని సుధాకర్ కౌశిక్ని అనగానే, అలాగే బాబాయ్ అంటూ లోపలికి వెళ్ళిపోతుంది కౌశికి. ఇక మీనన్ కాల్ చేసి యువరాజ్తో మాట్లాడుతూ ఉంటాడు. నా తమ్ముడు దుబాయ్ నుండి టోనీ వచ్చాడు, వాడు నువ్వు కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి యువరాజ్ అని అంటుండగా, ఏంటి బాయ్ అది అని అడుగుతూ, టోనీ వచ్చాడా, ఇంకా మనకి తిరిగే లేదు అని అంటుంటాడు యువరాజ్. ఇక మాదక ద్రవ్యాలు అని మీనన్ అనగానే షాక్ అవుతూ ఉంటాడు యువరాజ్. బాయ్ అని యువరాజ్ అంటుండగా, అవును ఇప్పుడు ఫుల్ డిమాండ్లో ఉన్న బిజినెస్ అదే, ఇక వాడికి అందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాడిని నీ దగ్గరికే డైరెక్ట్గా పంపిస్తున్నాను. అంతేకాదు మీరు ఇద్దరు బయట ఎక్కడ కలిసినా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి మీ ఇంట్లోనే డీల్ క్లోజ్ చేసేయండి అని అంటుండగా, అలాగే బాయ్ అని అంటాడు యువరాజ్. అమ్మో వీడు మీనన్ కన్నా చాలా డేంజరస్, ఇప్పుడు ఇంట్లో వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, బాయ్ ఏకంగా వాణ్ణి ఇంటికే పంపించాడు అని యువరాజ్ టెన్షన్ పడుతూ కిందికి దిగి వస్తుంటాడు. మరోవైపు ధాత్రి కేదార్లు వంట పూర్తి చేసేస్తారు. ఇక నిషి వైజయంతి చెస్ ఆడుతూ ఉండగా చెక్ మేట్ అని నిషి గెలిచేస్తుంది. అమ్మో అంత ఈజీగా ఇరికించేంటమ్మి అని వైజయంతి అంటూ ఉండగా, బుర్ర లేని వాళ్ళు ఆడితే అలాగే ఉంటుంది అని బూచి అంటుంటాడు. ఏంటి అని వైజయంతి అంటూ ఉండగా, ఇక ఏం లేదత్తయ్య సిస్టర్ చాలా ఇంటెలిజెంట్ అని అంటుంటాడు బూచి. ఇక ఇలా అంటుంటుంది ధాత్రి. ఫుడ్ రెడీ అయింది నిషి, వస్తే వడ్డించేస్తాను అని అంటూ ఉండగా, చెస్ ఆడుతున్నాం కనిపించట్లేదా, మాకు వీలున్నప్పుడు మేము తింటాం, అయినా నువ్వు మా విషయాల్లో తలదూర్చకు అని నిషి వార్నింగ్ ఇవ్వగానే, అప్పుడే అక్కడికి వచ్చిన కౌశికి ఫుడ్ వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే అది ఏ ఫుడ్ అయినా చాలా బాగుంటుంది, చల్లారిపోయినాక తింటే అది ఏ టేస్ట్ ఉండదు అని కౌశికి అంటూ ఉండగా, ఈ ఇంట్లో మాకు పూర్తిగా స్వతంత్రం లేకుండా పోయింది, మీరు తినమన్నప్పుడు తినాలి, పడుకోమన్నప్పుడు పడుకోవాలి, అంతేనా అని నిషి కౌశికిని అంటూ ఉండగా, ఎందుకు అలా అపార్థాలు చేసుకుంటావు అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు టోనీ ఇంటి ముందుకు వచ్చి కాస్త మాదక ద్రవ్యాన్ని స్వీకరించి యువరాజ్కి కాల్ చేయగానే యువరాజ్ వచ్చి టోనీని హక్ చేసుకొని, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, 6 years దాటిపోతుంది అని యువరాజ్ అంటూ ఉండగా, నేనేమైనా మారానా అని టోనీ అంటుంటాడు. బాగా ఆరిపోయావు అని యువరాజ్ అనగానే, ఏంటి అని షాక్ అవుతుంటాడు టోనీ. అదే ఈ బిజినెస్లో బాగా ఆరిపోయావని బాయ్ చెప్పాడు అని యువరాజ్ అంటూ ఉండగా, అది నా మీద మా అన్నకున్న ప్రేమ, పద ఎక్కడ డీల్ని మాట్లాడుకుందాం అని టోనీ అంటుండగా, నా పైన పోలీసుల నిఘా ఉంది కాబట్టి బయట ఎక్కడ వీలు పడదు, ఇంట్లోనే డీల్ క్లోజ్ చేద్దాం పద అని అంటూ టోనీని తీసుకొని యువరాజ్ ఇంట్లోకి వస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటాడు. ఏంటబ్బి అని వైజయంతి అంటుండగా, ఇతను నా ఫ్రెండ్ అని టోనీని పరిచయం చేస్తూ ఉంటాడు యువరాజ్. ఇక వైజయంతి ఆప్తులే భోజన సమయానికి వస్తారు కాబట్టి భోజనం చేద్దురా అని వైజయంతి ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక యువరాజ్ వైజయంతిని కౌశికిని నిషిని పరిచయం చేస్తూ ఉండగా, ఇక టోనీ ఇలా మాట్లాడుతుంటాడు. సిస్టర్ మీ మ్యారేజ్కి వద్దాం అనుకున్నాను, వీడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కానీ మిస్ అయిపోయాను, అందుకే ఇప్పుడు వచ్చాను అని టోనీ అంటుండగా నిషి నవ్వుతూ ఉంటుంది. ఇక టోనీని చూస్తూ అనుమానపడుతున్న
దాత్రి మాత్రం పైనుండి కింది దాకా చూస్తూ ఉంటుంది. ఇక మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్సా అని దాత్రి అంటుండగా అఫ్ కోర్స్ చాలా క్లోజ్ అని యువరాజ్ టోనీ ఇద్దరు అంటూ ఉంటారు. ఇక దాత్రి స్కూల్ ఫ్రెండా కాలేజ్ ఫ్రెండా అని అనగానే టోనీ ఏమో స్కూల్ ఫ్రెండ్ అని, యువరాజ్ ఏమో కాలేజ్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పేస్తారు. మాట కుదరకపోవడంతో దాత్రికి అనుమానం మొదలవుతుంది. ఇక ఏంటి యువరాజ్ సంబంధం లేకుండా సమాధానాలు చెప్తున్నారు, ఒకరేమో స్కూల్ అంటే మరొకరేమో కాలేజ్ అంటున్నారు అని దాత్రి నిలదీస్తూ ఉండగా ఇక యువరాజ్ ఇలా అంటుంటాడు, స్కూల్ నుండి కాలేజ్ వరకు ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని యువరాజ్ అనేస్తాడు. ఇక అవునా సరే ఏ గ్రూప్ మీరిద్దరు అని అనగానే ఒకరేమో బీకామ్ అని మరొకరేమో బిఏ అని చెప్పగానే మళ్ళీ దాత్రికి డౌట్ పెరిగిపోతుంటుంది. ఏంటి ఒకరు బీకామ్ అని ఒకరు బిఏ అని చెప్తున్నారు అని దాత్రి నిలదీస్తూ ఉండగా కాలేజ్లో ఫ్రెండ్స్ అయితే ఒకే గ్రూప్ ఉండాలని ఏదైనా రూల్ ఉందా అని యువరాజ్ కోపంగా మాట్లాడుతుంటాడు. అప్పుడు సరే ఓకే మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి అతని ఫోన్ నెంబర్ నువ్వు చెప్పు అని దాత్రి యువరాజ్ని అడగగానే అమ్మో చచ్చాన్రా దేవుడా, వీడి నెంబర్ నా దగ్గర లేదు, నా నెంబర్ వీడి దగ్గర లేదు, బాయ్ డైరెక్ట్గా పంపించేశాడు అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉండగా ఏంటి ఫోన్ నెంబర్ లేదా యువరాజ్ అని దాత్రి అంటూ ఉంటుంది. లేదు అని యువరాజ్ అనేస్తాడు. ఇక టోనీ చూస్తూ ఉండగా అతని దగ్గర కూడా నా నెంబర్ లేదు అని యువరాజే ఆన్సర్ ఇస్తాడు. మరి అటువంటప్పుడు డైరెక్ట్గా ఇంటికి ఎలా రాగలిగాడు అని దాత్రి అడుగుతుండగా ఇక టోనీ ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. 2-3 టైమ్స్ యువరాజ్ని నేనే ఇంటి దగ్గర డ్రాప్ చేశాను, అందుకనే ఫోన్ చేయకుండా సర్ప్రైజ్గా ఉంటుందని ఇంటికి వచ్చేసాను అని టోనీ ఆన్సర్ ఇవ్వగానే ఇక యువరాజ్ కోపంగా చాలా క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా అని అంటూ టోనీని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇక వైజయంతి నిషి దాత్రి పైన మండిపడి భోజనానికి కూర్చుంటారు. ఇక కేదార్ దాత్రి మాట్లాడుకుంటుంటారు. వాడు ఖచ్చితంగా యువరాజ్ ఫ్రెండ్ అయితే కాడు, వాడు ఎవడో కనిపెట్టాలి అని దాత్రి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు యువరాజ్ టోనీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది హై గ్రేడ్ మాదక ద్రవ్యం అని అంటూ యువరాజ్కి స్మెల్ చూపించగానే ఇంత ఘాటుగా ఉందేంటి అని యువరాజ్ అంటుంటాడు. ఈ స్మెల్ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని యువరాజ్ అంటూ ఉండగా మరి ఏమనుకుంటున్నావు, చాలా టఫ్గా ఉంటుంది, ఒరిజినల్ కాబట్టి అలాగే ఉంటుంది, ఇది ఫారెన్లో చాలా క్రేజ్ ఉంది, ఇక్కడ నీతో కలిసి నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని టోనీ అనగానే ఇక యువరాజ్ ఇంట్లో వాళ్ళు కనిపెట్టేస్తారేమో అన్న కంగారుతో ఒక పొట్లంలో ఆ మాదక ద్రవ్యాన్ని కట్టేసి విండో నుండి కిందికి విసిరేస్తాడు. ఇక మళ్ళీ యువరాజ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు టోనీతో, ఇలా అంటూ ఉంటాడు, జిమ్స్లో కానీ వెయిట్ లాస్ సెంటర్స్ కానీ స్టార్ట్ చేసి వీటన్నిటిని వాళ్ళకి అలవాటు చేస్తే ఖచ్చితంగా మన దగ్గరే కొంటారు అని యువరాజ్ అంటుండగా వా యువరాజ్ చాలా మంచి ఐడియా ఇచ్చావు అని అంటుంటాడు టోనీ. ఇక నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, వానికి జిమ్ సెంటర్ ఉంది, నేను మాట్లాడతాను అని యువరాజ్ అంటూ టోనీతో డీల్ ముగిస్తాడు. ఇక కింద పడేసిన ఆ మాదక ద్రవ్యాన్ని బూచి చూసి ఓపెన్ చేసి కాస్త నోట్లో వేసుకోగానే అక్కడున్న వర్కర్ ముగ్గురులా కనబడుతుంటాడు. అమ్మయ్య ముగ్గురులా కనబడుతున్నారేంటి, నాకు కిక్ లేదని దేవుడే ఈ ప్యాకెట్ని నాకు పంపించారనుకుంటా, ఇప్పుడు నాకు ముగ్గురు కాచీలు ముగ్గురు పిల్లలన్నమాట అని బూచి ఊగిపోతూ ఉంటాడు. మరోవైపు సాధు సార్ తన డాటర్ని తీసుకొని దాత్రిని కలవడానికి వస్తారు. ఇక అది చూసి నిషి ఎవరు ఎందుకింత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు అని నిలదీస్తూ ఉండగా ఏం లేదు నార్మల్గా కలిసి వెళ్ళడానికి వచ్చాం అని సాధు సార్ ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. మీ గెస్ట్ ఏమో ఒక క్వశ్చన్ అడిగితేనే ఫీల్ అయిపోతాను, మా గెస్ట్నేమో ఇంట్రాగేషన్ చేయొచ్చా అని దాత్రి అంటుండగా నిషి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక సాధు సార్ వాళ్ళ డాటర్తో కూర్చొని దాత్రి కేదార్లు మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పండి సార్ అని అంటుండగా చెప్పాను కదా నా డాటర్ సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది అని, నీకు వీలుంటే నీకు తెలిసిన టెక్నిక్స్ తనకి నేర్పిస్తామని తీసుకొచ్చాను అని సాధు సార్ అనగానే మీకు తెలియని సివిల్సా సార్ అని దాత్రి అంటూ ఉంటుంది. లేదు నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను, నువ్వైతే చాలా బాగా గైడ్ చేద్దామని నీ దగ్గరికి తీసుకొచ్చాను అని
అంటుంటాడు సాధు సార్. అలాగే సార్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని అంటూ పద లంచ్ తిన్నాక ఇక కోచింగ్ స్టార్ట్ చేద్దాం అని ధాత్రి ఈ సాధు సార్ డాక్టర్తో లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక డీల్ క్లోజ్ చేసుకున్నాక టోనీ యువరాజ్ కిందికి దిగి వస్తుండగా మళ్ళీ ధాత్రి ఇలా అడుగుతూ ఉంటుంది. యువరాజ్, మీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నారు కదా, ఏవైనా ఫొటోస్ ఉన్నాయా అని అడుగుతుండగా ఎందుకు అని యువరాజ్ అంటుంటాడు. మీ ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకుందామని ధాత్రి అంటూ ఉండగా ఇక లేదు, టోనీకి ఫొటోస్ అంటే ఇష్టం ఉండవు, అందుకే ఎప్పుడు ఫొటోస్ తీసుకోలేదు, అయినా ఈ క్వశ్చన్స్ ఏంటి అని అంటూ టోనీని తీసుకొని బయటికి పంపించేస్తాడు యువరాజ్. అమ్మయ్య, వీడినైతే బయటికి పంపించగలిగాను అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ధాత్రి మాత్రం టోనీని ఎలా కనిపెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక డ్రగ్స్ తీసుకున్న బూచి చేసే రచ్చ ఏంటి, ఇక టోనీ యువరాజ్ల మాదక ద్రవ్యాల బిజినెస్ని ధాత్రి కనిపెట్టి వాళ్ళ పని పడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.